వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒకరికైనా సరే డయాబెటిక్ అయితే ఉంటా ఉంది సార్, ఈ షుగర్ అనేది. కానీ ఏంటంటే ఈ షుగర్ అనేది, ఈ డయాబెట్ అనేది వాళ్ళని పేషెంట్ లాగా అయితే ట్రీట్ చేయరు చాలా మంది. న్యాచురోపతిలో అయితే దీన్ని మళ్ళీ రివర్స్ చేయొచ్చు అని చెప్పేసి వింటా ఉన్నాము. సో ఏంటంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందండి? నౌ డేస్ డయాబెటీస్ ఇస్ వెరీ కామన్. ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఉన్నారు అన్నమాట. సో మనం చూడాల్సింది ఏంటంటే డయాబెటీస్ మనకు ఎందుకు వస్తుంది. సో డయాబెటీస్ ఎందుకు వస్తుందని మనం క్లియర్గా మనము అర్థం చేసుకొని దానికి సరి అయిన మార్గం మనం పాటిస్తే 100% వాళ్ళకు తగ్గిపోవడం అవకాశం ఉంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ ఇంతకుముందు కూడా చాలాసారి రకరకాల వీడియోలు కూడా నేను చెప్పాను, కొన్ని డైట్ ప్యాటర్న్. బట్ హియర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ అఫోర్డబుల్ అండ్ కామన్ పీపుల్ కెన్ ఫాలో దిస్. చాలా వరకు మీ వీడియోస్ చూసాను సార్ నేను. ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉండే వాళ్ళు ట్రీట్ చేసుకునే విధంగా మీ వీడియోస్ అయితే ఉంటాయి. ఇదేంటంటే మామూలుగా ఇప్పుడు మనం ఈ డయాబెటిక్ అనేది మీరు చెప్పే విధానాన్ని ఎవరైనా ఫాలో అవ్వచ్చా, లేదంటే మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అయ్యే విధంగా ఉంటుందా? ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ టైప్ 1 డయాబెటీస్ అయితే, చిన్న పిల్లలు అయితే, సో దే హ్యావ్ టు కమ్ టు మై క్లినిక్ ఫర్ పర్టికులర్ సెషన్. లేకపోతే ఏమవుతుందంటే నార్మలీ ఆల్సో ఇఫ్ దే సీ మై వీడియో అండ్ దే ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ డైట్ ప్యాటర్న్ యాజ్ ఇట్ ఈస్, డెఫినెట్లీ దే విల్ గెట్ క్యూర్. ఒక వీడియో కింద నేను కమెంట్ చూశాను సార్. 360 పైన ఉన్నదంట మామూలుగా ఈ షుగర్ లెవెల్స్. మీరు చెప్పిన టిప్స్ ఫాలో అయిన తర్వాత వాళ్ళకి వచ్చి నార్మల్ వచ్చేసిందంట, అంటే ఈక్వల్ టు నార్మల్ వచ్చేసింది, చాలా వరకు తగ్గిందండి అని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనం ఎట్లాంటి, నాకు నవీన్ ఏం లేదు తమలపాకు తీసుకొని వచ్చేటి, తర్వాత కోకోనట్ ఆయిల్ కావాలన్నారు. వీటితో మనం ఎట్లా ఈ షుగర్ని తగ్గించుకోవచ్చు? ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ దానికి ముందే మనం కొంచెం చిన్న విషయం ఇక్కడ డిస్కస్ చేద్దాం. బికాజ్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అవేర్నెస్ టు ద పబ్లిక్. ఓకే, సో ఈ అవేర్నెస్ లేదు కాబట్టి డయాబెటీస్లు సఫర్ అవుతున్నారు. ఓకే, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, ఈ కామన్ పీపుల్, ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు కదా, లైక్ నార్మల్గా 3 times నార్మల్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ తీసుకుంటున్నారు. సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ గురించి ఒక మంచి సరి అయిన మార్గం ఉంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, సో దే కెన్ ఫాలో దట్. అండ్ ఎంతమంది చెప్పినది, కొంతమంది నాకు ఏం చెప్పారంటే, సార్ ఫ్రూట్స్ 3 పూటలు మనం తింటే చాలా డబ్బులు ఎక్స్పెన్సివ్, సో వీ కెనాట్ అఫోర్డ్. అండ్ ఫ్రూట్స్ కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు, ఊరు ఏరియాలో అయితే ఉండవు. కొంతమంది ఏం చెప్పారంటే సిరాటగి రైస్, దట్ ఈజ్ ఆల్సో కాస్ట్లీ అఫేర్, సో మేము అంతా మేనేజ్ చేయలేము. సో ప్లీజ్ డూ సమ్ వీడియో ఆన్ అఫోర్డబుల్ థింగ్స్. ఓకే, సో ఒక కామన్ మ్యాన్, ఒక పువర్ పర్సన్ ఈవెన్ ఇది కూడా వాళ్ళు పాటించి వాళ్ళ డెఫినెట్గా బయటపడవుతుంది. ఓకే, సో ఈ చిట్కా ఎంత చాలా ఈజీ చిట్కా అండ్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఇది అవైలబుల్. నేనే ఆశ్చర్యపోయాను సార్ అసలు ఈ 2 items చూసేసి, వీటితో ఎట్లా మనం డయాబెటీస్ తగ్గించుకోవచ్చు అనేసి క్యూరియాసిటీ అయితే వస్తూ ఉంది. అండ్ చాలా ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే మనం ఆహారం పద్ధతి. ఓకే, సో మీరు మామూలుగా చూడండి, మీరు ఎల్క తెలుసు కదా మీకు, ఎల్క ఎప్పుడు తింటుంది జనరల్గా? ఏమైనా తినాలంటే ఎప్పుడు తింటుంది? నైట్ టైం. యు ఆర్ అబ్సల్యూట్లీ, బాగా గమనించారు మీరు. ఓకే, సో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టైం ఫిక్స్ చేశాడు అనమాట. ఓకే, ఆ టైం తప్పటి ఈ నేచర్ ఈజ్ కనెక్టెడ్, ఆ టైం తప్పటి మనకు సూర్యుడు కనెక్టెడ్, ఈ టైం తప్పటి మన ప్యాన్క్రియాస్ కూడా కనెక్టెడ్. ఓకే, సో ఈ ప్యాన్క్రియాస్ ది టైమింగ్స్ ఎట్లా ఉంది అంటే నార్మల్గా 8 to 8 అనమాట. ఓకే, సో 8 to 8 జనరల్ బాగా ఫుల్ ఫ్లెజ్గా పనిచేస్తాయి. ఓకే, అండ్ బియాండ్ 8 అయితే అక్కడ కొన్ని కష్టాలు వచ్చేస్తాయి. సో ప్యాన్క్రియాస్ విల్ బి యాక్టివ్, మోస్ట్ యాక్టివ్ పొజిషన్ ఫ్రమ్ 8 o'clock మార్నింగ్ టు 8 o'clock ఈవినింగ్. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక టైం ఉంటుంది. యు ఆర్ రైట్. సో ఆ విధంగా మనం చూస్తే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఆ టైం లోపల మనం తినేసామనుకో, సో డెఫినెట్గా మనకు అన్ని బాగానే ఉంటుంది. దట్ ఈజ్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, దేవుడు మనకు మనిషికి ఒక టైప్ ఆహారం పద్ధతి ఇచ్చారు, పశువులకు వేరే టైప్ ఇచ్చారు. అండ్ దానికి నేచర్కు ఎగనెస్ట్గా మనం వెళ్తే అక్కడ ఏమవుతుందంటే రకరకాల డిజీజెస్ మన బాడీలో స్టార్ట్ అయిపోతాయి, తెచ్చుకున్నట్టే అవుతాయి.
Okay, that may be obesity, maybe like diabetes, or maybe any other lifestyle disease. Okay, maybe there. సో అక్కడ మనం చేయాల్సింది ఇక్కడ ఏంటంటే నార్మల్గా వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఫుడ్ ప్యాటర్న్, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఫుడ్ ప్యాటర్న్ టైమింగ్స్. ఓకే, టైమింగ్స్ మనం మార్చేస్తే అక్కడ ఆటోమేటికలీ అగైన్ అన్ని సరిగా రూట్కు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ మీరు లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ రీసెర్చ్ స్టడీ, it was done in 2017. Okay, so there is a research on this particular timings. So that is called circadian rhythm of the body. So ఈ దేవుడు మనకు ఇచ్చిన సర్కేడియన్ రిథమ్ ప్రకారంగా ప్రతి ఒక్క ప్రాణికి ఇచ్చారనమాట. ఓకే, సో ఎల్కాల్ మీద యాక్చువల్గా రీసెర్చ్ స్టడీ జరిగిందనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే 2 డిఫరెంట్ ఎల్క తీసుకొని డిఫరెంట్ ప్లేస్లో పెట్టారు. ఓకే, సో వాళ్ళకు ఫుడ్ పెట్టారు అనమాట. ఓకే, ఒకరికి ఏం చేశారంటే రాత్రిపూట మాత్రమే ఫుడ్ పెట్టారు. ఓకే, ఇంకొకరికి ఓన్లీ డే టైం ఫుడ్ పెట్టారు, రాత్రి తీసేశారు. ఓకే, అండ్ అనదర్ వన్ లైక్ 2 నుంచి ఒకరికి ఏం చేశారంటే ఓన్లీ రాత్రిపూట పెట్టేసి పొద్దున తీసేశారు, ఇంకొకరికి డే టైంలో పెట్టేసి రాత్రి తీసేశారు. ఓకే, సో దట్ దే హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఇన్ దెమ్. ఆ తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ 1 month ఆఫ్ టైం వాళ్ళు ఏం చూశారంటే ఎల్కాకు ఎవరికైనా సరే డే టైంలో ఫుడ్ ఇచ్చిన ఎల్క అయితే వాళ్ళ బాగా లావ్ అయిపోయారు. ఫుల్గా లావ్ అయిపోయారు విదిన్ 1 month ఆఫ్ టైం. అండ్ ఈ నార్మల్గా నైట్ టైం తిన్న ఎల్క అయితే 100% బాగానే ఉన్నారు అండ్ నార్మల్గా ఉన్నారు. సో దీని నుంచి ఇది కూడా ఒక రీసెర్చ్ స్టడీ మీద ఇది జరిగిందనమాట. ఆ తర్వాత హ్యూమన్ మీద రకరకాల స్టడీస్ జరిగాయి. అండ్ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన దేవుడు ఇచ్చిన టైం, ఈ నేచర్ ప్రకారంగా మనకు సూర్య ఉదయం సూర్య అస్తం బట్టి మనం మూవ్ అవ్వాలి. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే స్పెషల్గా పొద్దున పూట 8 తర్వాత మనం తినాలి 1 time, అండ్ సెకండ్ టైం ఫుడ్ వీ హ్యావ్ టు టేక్ ఆఫ్టర్ 8 hours. ఓకే, ఓన్లీ 2 times ఫుడ్ ఈజ్ పర్మిటెడ్ ఫర్ ద డే. ఒకరు డయాబెటీస్ వచ్చేసిన తర్వాత ఇఫ్ సపోజ్ వాళ్ళు 2 పూటలు భోజనం తీసుకుంటారు, 8 hours గ్యాప్లు వాళ్ళు తీసుకుంటున్నారు, అండ్ 50% ఫ్రూట్స్ ఇన్ ద మార్నింగ్, 50% వెజిటేబుల్స్ ఇన్ ద ఈవినింగ్. దాంతో పాటు నార్మల్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో అంతా మాత్రం మెయింటైన్ చేస్తే వాళ్ళకు షుగర్ లెవెల్ అక్కడ మ్యాక్సిమం అక్కడ కంట్రోల్ అవుతుంది. అండ్ విదిన్ 15 days ఆఫ్ టైం ఇట్ విల్ బి ఫుల్లీ కంట్రోల్. ఓకే, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, సపోజ్ లెటస్ కొంతమంది బాడీ స్ట్రక్చర్ బట్టి నిద్ర సరిగా లేకపోవడం బట్టి వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే కొంతమందికి కొంచెం వేరియేషన్ వస్తుంది. ఎలా ఉన్నప్పుడు వాళ్ళకు రెమెడీ కూడా కొంచెం పాటించాలి. ఓకే, సో 2 simple రెమెడీ, చాలా సింపుల్ రెమెడీ నేను చెప్తాను. సో అది వాళ్ళు పాటించారంటే వాళ్ళకు 100% వాళ్ళకు రిజల్ట్ వస్తుంది. అండ్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది తమలపాకు. ఓకే, ఈ తమలపాకులు మనం ఎక్కువ తీసుకోవడం అవసరం లేదు, ఓన్లీ 3 వీ హ్యావ్ టు టేక్. ఓకేనా, ఈ 3 తమలపాకు. ఓకే, కొంచెం వాటర్ పోయండి. ఈ తమలపాకు కషాయం. ఓకే, తమలపాకు ప్రతి ఒక్కరు ఇంట్లో అవైలబుల్, లేకపోతే ప్రతి ఒక్క ఊర్లో అవైలబుల్. ఇది పెద్ద సమస్య ఏమి కాదు. ఓకే, మార్కెట్లో అవైలబుల్, అఫోర్డబుల్ ప్రైస్. సో మనం చేయాల్సింది ఏంటంటే 3 ఆకులు తీసుకోవాలి. ఓకే, 3 ఆకులు తీసుకోవాలి. తీసుకొని దీనిలో 1 glass వాటర్ మనం యాడ్ చేయాలి. కొంచెం వాటర్ వేయండి, వేసేయండి చాలు. అండ్ వీ హ్యావ్ టు స్విచ్ ఆన్. ఓకే, సో ఇది ఎక్కువ కూడా అవసరం లేదు, 3 to 5 minutes బాయిల్ చేయాలి. ఓకేనా, వీ షుడ్ సీ ఓన్లీ 3 minutes, 3 to 5 minutes, దట్స్ ఆల్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో ఇది బాయిల్ చేసేసిన తర్వాత మనం తాగడం. యా, జస్ట్ వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ 3 minutes. 3 minutesలో బాగా బాయిల్ అయిపోయిన తర్వాత గ్లాసులు కూడా పెట్టేసి మనం తాగేయాలి. ఓకే, సో దట్ ఈస్ బికమ్ తమలపాకు కషాయం. ఈ కషాయం వాళ్ళ యాక్చువల్గా ఇన్ కేస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అయితే వాళ్ళకు 3 times తీసుకోవాలి అండ్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. దీని బెనిఫిట్ ఏంటి సార్? అంటే ఏముంది తమలపాకులో ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటి, దానివల్ల ఎట్లా డయాబెటిక్ అనేది? ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ తమలపాకులు మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి,
అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద లివర్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్. సూపర్. ఓకే, ఇంకా తిన్న తర్వాత తమలపాకు ఇస్తా ఉంటారు పాతకాలం పద్ధతిలో. పాతకాలంలో తినేవాళ్ళం, బట్ ఇప్పుడు ఎవరు ఎక్కువ మంది తినట్లేదు. అండ్ తిన్నా సరే వాళ్ళ జర్దా గిర్దా అన్ని వేసుకొని తింటున్నారు. ఓకే, బట్ స్టిల్ అయినా సరే కూడా తమలపాకుది ఇఫెక్ట్ ఉంటుంది బాడీలో. బట్ ఎలా ఉంది అంటే లైక్ డైలీ తినేవాళ్ళైతే సో వాళ్ళకు బాగానే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ కూడా వాళ్ళు పాటించాలన్నమాట. ఓకే, ఫుడ్ ప్యాటర్న్ కరెక్ట్గా పాటించి ఈ 2 రెమెడీ మాత్రం వాళ్ళు చేస్తే వాళ్ళకు అన్కంట్రోల్ డయాబెటీస్ కూడా. వర్జిన్ కోకోనట్ ఆయిల్ మనం తీసుకోవాలి. ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ మనము పొద్దున లేచి బ్రష్ చేసిన తర్వాత 15 ml మనం తాగాలి డైలీ బేసిస్లో. సో 1 time ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో అలా తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఈ కషాయం కూడా తాగేయాలి. ఓకే, సో ఇది కలర్ కూడా చేంజ్ అయిపోయింది. యా, సో మనం తీసేయచ్చు. సో ఈ కషాయం డైలీ పొద్దున పూట ఎంటీ స్టమక్లు తాగాలి. ఓకే, అండ్ ఈ కోకోనట్ ఆయిల్ కూడా ఎంటీ స్టమక్లు పొద్దున లేవగానే బ్రష్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఇది తాగేసి తర్వాత ఈ కషాయం తాగాలి. ఓకే, ఒకసారి మనం ఈ టీ కప్లోకి అయితే సర్వ్ చేద్దామండి. అంటే ఎంత క్వాంటిటీలో వాళ్ళు తీసుకోవాలి అనేది సార్? యా, ఒక నిమిషం. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి సార్ వాళ్ళు? యాక్చువల్లీ ఇది 1 glass వాటర్ మనం యాడ్ చేయాలి ఒకరికి. ఓకే ఓకే, సో నౌ దిస్ కషాయం ఇస్ రెడీ. ఓకే, ఎస్. సో వెడిగా జస్ట్ లైక్ ఏ గ్రీన్ టీ మనం ఇది కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎస్. ఆ గ్రీన్ టీల బదులు మంచిగా ఇది తాగితే ఇంకో బాగుంటుంది, గుడ్ స్మెల్. నిజంగా చాలా బాగుంది సార్. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా డయాబెటిక్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఒకసారి సార్ చెప్పినట్లుగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. మీకు కంట్రోల్ అయ్యింది అని అంటే ఇది ఎన్ని రోజుల పాటు సార్? అంటే మనకు తెలిసేది రిజల్ట్ ఎన్ని రోజులు వస్తుంది? ఇది మనకు 15 days క్లియర్ కట్ వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది. బట్ నేను చెప్పిన ఆహారం తీసుకుంటే అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే 2 పూటలు భోజనం అండ్ మధ్యలో 8 hours గ్యాప్. ఈ 8 hours గ్యాప్లో యాక్చువల్లీ మనం ఏది తినకూడదు. ఇది కంప్లీట్ గ్యాప్ ఉండాలి. ఓన్లీ వాటర్ తప్ప మనం ఏది తీసుకోకూడదు. కావాలంటే గ్రీన్ టీ తాగొచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు చాలా ఆకలి వేస్తుంది అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 1 liter వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి. అది కంప్లీట్గా మీరు తాగేయాలి. కంప్లీట్గా మొత్తం వాటర్ ఒకేసారి మీరు తాగారంటే ఆకలి కూడా మీకు తగ్గిపోతుంది అండ్ ఆకలి నార్మలైజ్ అయిపోతుంది. అండ్ దట్ మే హ్యాపెన్ ఓన్లీ ఫర్ 2 days. 2 రోజు కానీ 3 రోజు కానీ అట్లా ఆకలి అనిపిస్తుంది. మన బాడీలో ఉన్న సర్కేడియన్ రిథమ్ కంప్లీట్గా మన డయట్కు సెట్ అయిపోతుంది. ఇంకో తర్వాత మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆకలి కూడా ఉండొద్దు. అండ్ 2 times డయట్ ఇన్ కేస్ మీరు పాటించారంటే మీకు 100% డయాబెటీస్ తగ్గుతుంది. ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. డైట్తో పాటుగా ఈ కషాయాన్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఒక 15 రోజుల్లో రిజల్ట్ వచ్చింది అని అంటే మీ అభిప్రాయాన్ని అయితే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇది 10 మందికి కూడా ఉపయోగపడే వీడియో కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.